భరత్ గారు ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఐ టోటలీ డిఫర్ విత్ హిమ్. ఎందుకంటే బేసికల్ గా వారు ఏమన్నారు, కేవలం కార్పొరేషన్ ఎన్నికల్లో రిజల్ట్స్ ని బీఆర్ఎస్ పార్టీ ఇంకెదగలేదు అని చెప్పేసి బ్యాక్ సీట్ లో ఉందని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్ గానే చెప్పారు. అయితే వాస్తవాలు చూస్తే ఏంటంటే 2018లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి వచ్చినాక వాళ్ళకి మిగిలింది 5 ముచ్చటగా. అయినప్పటికీ వాళ్ళ ఎంపీటీసీ జెడ్పీటీసీలు 32 జిల్లా పరిషత్లకు 32 రోజు మేము కైవసం చేసుకున్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అండి? మెనీ టైమ్స్ చిన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి రూలింగ్ పార్టీకి ఫేవరబుల్ ఉంటాయని చెప్పేసి శరత్ గారికి తెలుసు. అయినా కూడా ఏంటంటే బీజేపీ సైడ్ ఇవాళ వారు వకాలతో తీసుకున్నారు. నో సార్, లెట్ మీ ఫినిష్. ఇంకోటి ఏంటంటే సంగపారు చెప్పినట్టు ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ కేంద్ర అధ్యక్షులు ఎవరైతే వచ్చినారో ఈ రోజు నవీన్ గారు, డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఏ మాత్రము లేదు ఇక్కడ తెలంగాణలో. ఎందుకనంటే మీరు చూసినట్టయితే డబుల్ ఇంజన్ సర్కార్ లో కట్టినటువంటి బ్రిడ్జులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి వేకమేడలా కూలిపోతున్నాయి. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ లో ఇలా మహారాష్ట్రలో అత్యధికమైనటువంటి రైతుల ఆత్మహత్యలు చవి చూస్తున్నాం మనం. అట్లా కాకుండా ఇలా తెలంగాణకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా వారు నెరవేర్చిందా? ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు ఏవైనా? ఐటీఐఆర్ అని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మనం పెట్టినాం. ఆ రోజు ఐటీఐఆర్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ రోజు దాదాపు ఇంకొక అదనంగా 4-5 లక్షల ఐటీ ఎంప్లాయీస్ క్రియేట్ అయ్యేవారు. ఓకే, ఎడబైంది అది ఒక్క ట్రిపుల్ ఇచ్చిరా. సరే, ఇవన్నీ కాదు అంటే నేను పబ్లిక్ రెడీ ఉన్నారో లేదో చెప్తున్నా. ఇక మీ కార్యక్రమాలు వాటికంటే కూడా పబ్లిక్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ రెండింటి మధ్యనైనా బీజేపీ వస్తా లేదా బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది 6 నెలల ముందు ఎలక్షన్ ముందు? బీజేపీ అలయన్స్ కాదు అని చెప్పేసి ఇప్పటికి 100 సార్లు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్క స్టేజ్ మీద కూడా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని అడిగి దాన్ని మిస్లీడ్ చేయకండి పబ్లిక్ ని. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ డిసీవ్ చేసింది తెలంగాణ పబ్లిక్ ని, మోసం చేసింది. ఇస్తానటువంటి ఒక హామీలు ఇవ్వకుండా ఇలా చెప్తా ఉంటారు, భలే ముచ్చటగా వేస్తుంది. ఇలా నేషనల్ హైవేస్ కట్టినాం, అది కట్టినాం అని చెప్పేసి ఇలా ఒక కేవలం తెలంగాణ రాష్ట్రానికి కట్టిరా. ఇలా ఒక్క ఎయిర్పోర్ట్ ఇవ్వలేదు దాకా ఎందుకు ఇవ్వలేదండి నాకు అర్థం కాదు. ఒక్క ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ ఏమన్నా అంటే పేపర్ స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి, వరంగల్ పేపర్ స్టేట్మెంట్లు వస్తూనే ఉంటాయి. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ సమర్పించింది ఆల్రెడీ. అదొకటి. ఇలా నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని మనకు వస్తే గుజరాత్ కి దనకపోయినారు. సెమీ కండక్టర్ కంపెనీస్ కేన్స్ కార్పొరేషన్ లాంటి గుజరాత్ కి దనకపోయినారు. మైక్రాన్ అనే కంపెనీ కూడా హైదరాబాద్ కి చెప్తే అది గుజరాత్ కు పోయింది. అంటే గుజరాత్ ఒక్కటే ఇలా దేశంలో ఉండాలా, బాగుపడాలా, రాష్ట్రాలు మిగతా ఫెడరల్ స్ట్రక్చర్, ఫెడరల్ స్పిరిట్ అనేది ఇలా ఈ దేశంలో కొనసాగుతుంది ఎక్కడైనా? ఇలా చాలా అన్యాయాలు చేసింది, చాలా దారుణాలు చేసింది. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలకు బీజేపీ అవసరం ఎట్టి పరిస్థితులు లేదు ఇక్కడ. బరాబర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న మనం అయితే లేకపోతే కాంగ్రెస్ కంటిన్యూ అవుతా, లేకుంటే కాంగ్రెస్ కంటిన్యూ అవుతా, అంతేనా? లేదు, నేను అది కూడా చెప్తున్నా. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ స్టేట్ ఇది, బీజేపీని అడుగు పెట్టని పబ్లిక్ పల్స్ అనే ఒకటి నిన్న సర్వే మీరు చూసే ఉంటారు. 119,000 శాంపిల్స్ తీసుకుని 119 నియోజకవర్గాల్లో 1000 ఒక్కొక్క నియోజకవర్గానికి శాంపిల్ వాళ్ళు చేసిన దాంట్లో 41.07% బీఆర్ఎస్ కి, 36.5% కాంగ్రెస్ కి, 22%తో బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంది. మరి బీజేపీ మంచిదే 22 అంటే మరి 14 ఉండే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో 14 అంటే 8% పెరిగింది కదండి. 40కి ఎక్కడ ఇంకా వాళ్ళు బెటాలియన్ దిగలే. ఇంకా అమిత్ షా కూర్చోలే, అమిత్ షా మోడీ కూర్చుంటే మరి ఏదన్నా వాళ్ళు చేయగలుగుతారు. కొనడము డబ్బులతోని మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. డబ్బులు అంటే మీరు ఖర్చు పెట్టినంత బీజేపీ పెట్టదులేండి ఏ రాష్ట్రాల్లో. బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టేంత బీజేపీ ఎలక్షన్ లో మమతా బెనర్జీ అరే వెస్ట్ బెంగాల్ ఎంత అండి అసెంబ్లీకి ₹1 కోటి కూడా ఖర్చు పెట్టారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ₹1 కోటి 2 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అక్కడ ఓటర్ కు డబ్బులు ఇచ్చేంత పరిస్థితి లేదు. బెంగాల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినాక 40 మంది ఎంపీలు చీల్చింది ఎవరికి? సంగప్ప గారు చెప్పండి. దారుణమైన విషయం ఏంటంటే పని చేసేటువంటి మహిళ యువతి డబ్బులు భారీ మెజార్టీతో గెలిచి ఎక్కడ వాళ్ళు. సంగప్ప ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఇక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో 40 మంది ఎంపీలు ఉన్న దాంట్లో 20 మందిని తీసుకోవడం కుదరక వాళ్ళు ఏం చేశారు, త్రిపురలో ఉన్నటువంటి ఒక చిన్న అసలు పనికిరాని ఒక పార్టీని తీసుకొచ్చి దాంట్లో జాయిన్ అయ్యి మర్జ్ చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తా అంటారు. వాళ్ళు ఏబోయే రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ బిల్స్ అన్నిటికీ దానికోసం అని చెప్పేసి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా చీల్చడానికి సిద్ధమైనరు. అసలు ఈ దేశంలో
ప్రజాస్వామ్యాన్ని కూనియడం మొదలుపెట్టిందే బీజేపీ లా కనబడతా ఉంది. ఓ, వేరే పార్టీ జరిగినటువంటి 4 సంఘటనలు వేరే పార్టీ చేస్తుంది, కంటిన్యూ చేస్తుంది మాత్రం బీజేపీ. గతంలో జరిగినాయి, నేను అనను జరగలేదు, గతంలో జరిగినాయి. ప్రజలు బీజేపీ అత్యంత దారుణమైన వేరే పార్టీ స్థితికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రిని చేసింది కదా, కనీసం మీరు కనీసం వాళ్ళ ఏ పార్టీ ఉన్నడినా మన పార్టీ కూడా కాదని కూడా కాదు, ఆ వేరే పార్టీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి మంత్రినే చేస్తారు డైరెక్ట్ గా. మీరు మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడుతారు. ఎంతమంది రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడతారు. అయినా రాష్ట్రాల ప్రభుత్వాలు మేమేం చేసినాం చరణ్ కౌశిక్ గారు టీఎంసీలో కూడా యువరాజు ఉన్నాడు. ఆ యువరాజు ఇస్తా చరణ్ కౌశిక్ గారు ఇస్తాను వెయిట్ చేయండి ఇస్తాను. మేము మాట్లాడు కాదు, వాళ్ళు బయటకు వచ్చారు, మాకు సంబంధం ఏముంది? అక్కడ ఉన్న యువరాజును తట్టుకోలేక 20 మంది ఎంపీలు బయటకు వచ్చారు, మొత్తం ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. దానికి చరణ్ కౌశిక్ గారు, నరేంద్ర మోడీ గారు సువేంద్ర అధికారి గారి కరప్షన్ ని మీడియాలో మన బహిరంగ సభల్లో అందరి ముందట బయట పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు చేస్తే అయిపోతుందా?